బ్రదర్ మీ పేరు? అవినాష్ రెడ్డి. గట్టిగా చెప్పండి. అవినాష్ రెడ్డి. ఇది ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? వేములవాడ బాలనగర్. ఓకే. మీరు ఎంతవరకు చదువుకున్నారు? బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ దాకా డిస్కంటిన్యూ చేసి. బీఫార్మసీ డిస్కంటిన్యూ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ. ఓకే. ఎందుకు మరి మళ్ళీ కంప్లీట్ చేయలేదా? ఇంకా కంప్లీట్ ఈ ఫీల్డ్కే వచ్చాము. ఇంకా ఈ ఫీల్డ్ ఇంకా చేసుకుంటున్నాం. ఈ ఫీల్డ్కి రావడానికి ఏమన్నా ఇంట్రెస్ట్ అంటే ఇంకా చిన్నప్పటి నుంచి ఇంతే వెటర్నరీ దాని మీద బాగా ఇంట్రెస్ట్. ఏది వచ్చినా నేనే చేసుకుంటాను. డాక్టర్ ఇంకా చెకింగ్ ఒకటికే డాక్టర్. ఇంకా ఏ ఫీవర్ వచ్చినా అన్నీ నేనే చేసుకుంటాం. అంటే ఇదివరకు మీకు ఏమన్నా ఫామ్ ఉందా? డైరీ ఫామ్ ఏం లేదు, ఇంతే లోకల్. మీ నాన్నకి ఇట్లా ఏమన్నా పెంచేవారా? ఇంకా తాతల కాలం నుంచి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్ బర్రెలు? మొత్తం 25 దాకా. 25 ఇట్లా ఓపెన్ ప్లేస్లో పెంచుతారు. అంటే వీటికి షెడ్ లేదు, ఏం లేదు. అంటే ఇప్పుడు ఎండాకాలం వర్షాకాలం అంతా ఇట్లనే ఉంటాయి. ఎండాకాలము వర్షాకాలం ఇలా ఉండడం వల్ల వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదా? షెడ్ అంటేనే ఖర్చు ఉంటుంది, ఇదేమో ఖర్చు ఉండదు. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. మార్నింగ్ 8కి వెళ్ళి ఈవినింగ్ 5కి వస్తాయి, 4:35కి వస్తాయి. బయట తిప్పుతారు అన్నట్టు. ఓకే. ఇంకా బయట తిప్పుతాం, ఇంకా 4:30 వస్తాయి. మళ్ళీ 30కి అట్లా పాలు స్టార్ట్. రిస్క్ తప్పుతుంది. ఇంకా అంటే ఇంక వద్దున సరే మళ్ళీ ఎప్పుడు పెండ అదే ఉంటుంది, రిస్క్ ఉంటుంది బాగా. అంటే ఇప్పుడు వర్షానికి తడిచిన ఎండకి ఎండినా కానీ ప్రాబ్లం ఏముండదు అంటారా? వీటికి గేదెలకైతే ఏం కాదు, కానీ ఆవులకైతే మైనస్. గేదెలకి ఏం కాదు. ఇందులో ఏం వేస్తారు ఇప్పుడు ఇవి బర్రెలు? ఈ క్రాస్ బ్రీడ్ 70-80 వేలు క్రాస్ బ్రీడ్. ముర్రే క్రాస్ బ్రీడా? మినిమం 10 లీటర్స్ ఇచ్చేది. ముర్రే క్రాస్ బ్రీడా? ముర్రే జాతే కదా? ముర్రా జాతి. అంటే క్రాస్ బ్రీడ్ అంటే ఏముంది? మిక్సింగ్ ఏముంది? మిక్సింగ్ అంటే 65-75% అంతే. మరీ లోకల్ కాకుండా, మరీ బ్రీడెడ్ కాకుండా మినిమం 70,000-80,000 లేకపోతే 1 lakh లోపు. అది ఒక్కొక్కటి గేదె ఎంత ఇస్తుంది ఇప్పుడు పాలు? యావరేజ్ 10 లీటర్స్. 10 లీటర్స్ పర్ డే. అంటే మార్నింగ్ 5 లీటర్స్. తెచ్చుకుంటున్న తర్వాత ఇంకా మనం దాన్ని బట్టి 6 వచ్చి 7 వచ్చాడు. అంటే మీకు ఇప్పుడు వర్కౌట్ అవుతున్నాయి తీసుకొచ్చినాయి అన్ని? మార్నింగ్ 5 ఈవినింగ్ 5 అట్లా. సీజన్ ఇది 6 months సీజన్ ఉంటుంది, 6 months సీజన్ ఉంటుంది. సీజన్ బట్టి మళ్ళీ మనం ఇంకో 6 months ఈ డ్రై పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీటినే 7-8 తెచ్చుకుంటే మళ్ళీ కంటిన్యూ అయ్యింది. 3వ బ్యాచ్కి మనం అమ్ముకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను అడిగే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, చాలా డైరీ ఫామ్లల్లో బర్రెలు తీసుకొస్తారు, బట్ వీటికి తీసుకొచ్చిన తర్వాత 2-3 లీటర్లే ఇస్తాయి. అంటే నాకు వచ్చే కామెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే, డైరీ ఫామ్లో మీ యూట్యూబ్ వాళ్ళు చెప్పేది అంతా అబద్ధం, అసలు 5 లీటర్లు ఏ గేదె ఇవ్వది, 2 లీటర్లు 3 లీటర్లు ఇస్తాయని చాలామంది కామెంట్ పెడతారు అన్నట్టు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? 2 లీటర్లు అంటే ఎక్కువ వెయిట్ పర్పస్ ఉండద్దు గేదెకి. అంటే వెయిట్ హెవీ ఉండద్దు, మీడియంగా ఉండాలి. ఎక్కువ బలం ఇచ్చేవి కూడా చెప్పలేము. ఎంత సీనియర్ అయినా కూడా బోల్తా పడతాడు. ఇంకా మామూలుగా మీడియం బలంగా ఉన్నాయి, లేకపోతే తెలిసిపోద్ది ఆటోమేటిక్గా సీనియర్. ఇక కొత్త వాళ్ళు అయితే భయపడాలి, ఎవరైనా తెచ్చుకుంటే సరిపోదు. ఇప్పుడు గేదెలు సెలెక్షన్ చేసేటప్పుడు ఎట్లా చేసుకోవాలంటారు? గేదెల సెలెక్షన్ అంటే ఇంకా సీనియర్కి అయితే అవసరం లేదు, తెలిసిపోతుంది. కొత్త వాళ్ళు అయితే ఇంకా అన్నీ ప్రెగ్నెన్సీ కాకుండా ఇంకా పాలు ఇచ్చేది తెచ్చుకుంటే బెస్ట్. ఎందుకంటే గుడ్లమాయి ఇప్పుడు ఈ టైంలో ఇంకా గుడ్లమాయి కేసులు బాగా వస్తున్నాయి. ఏం కేసులు? గుడ్లమాయి అది ఒక డిసీజ్ గుడ్లమాయి వెనక. అంటే ఇక్కడ ఇదేమంటారు, బ్యాక్లో వస్తుంది, అంటే బాల్ లాగా వస్తుంది. ఇది ఓకే ఓకే అది బాగా వస్తుంది. ఇప్పుడు ఆ కేసెస్ ఎక్కువ అయినాయి. ఎందుకు వస్తుంది అంటారు అది? ఇంకా కొంతమంది క్యాల్షియం వీక్నెస్ అయ్యి, ఇంకా దానాలు కూడా ఇంకంతా కల్తీ. అట్లా మళ్ళీ క్యాల్షియం వీక్ అయితే ఇంకా ఈనాటికి మనం నరానికి ఎక్కించుకుంటే క్యాల్షియం మళ్ళీ 2 months పనిచేస్తుంది. మళ్ళీ ఆ మనం దానాలో పోసే క్యాల్షియం దానికన్నా నరానికి ఎక్కించిన క్యాల్షియం బెస్ట్, వర్కౌట్ తొందరగా అవుతుంది. అంటే కాల్షియం అనేది ఇచ్చేది 13 లీటర్స్ ఇస్తుంది. ఓకే. కాల్షియం అనేది నరాలకి ఇస్తేనే తొందరగా ఫస్ట్ స్టార్టింగ్. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ స్టార్టింగ్ 6 months అయితే ఎవ్రీ డే పర్ 10 లీటర్స్ ఇస్తుంది ఒక గేదె. అంటే 3 months 4 months ఇస్తాయి. 3 months తర్వాత హీట్ వస్తాయి. 3 months అయితే ఎగ్జాక్ట్లీ 10 లీటర్స్ ఇస్తుందా పర్ డే?
8 to 10. 8 to 10 ఇస్తుంది. అంటే మ్యాక్సిమం అయితే ఇప్పుడు బయట తీసుకొచ్చే గేదెలు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు చూపించేదేమో మనకు 10 అట్లా చూపిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 లీటర్స్ 3 లీటర్స్ ఇస్తుందని అది అపోహ అనుకోవచ్చు, అందులో కొంచెం వాస్తవం కూడా ఉండొచ్చు. అటువంటి కేసులలో మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10 బర్రెలను తీసుకొస్తాం, వాళ్ళు అక్కడ మనకు 10 లీటర్లు చూపిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అవి కేవలం మనకు పొద్దుమాపు కలిపి ఒక 6-7 లీటర్ల కంటే ఎక్కువ. అటువంటి ఇప్పుడు 10 బర్రెలు తీసుకొస్తే అందులో ఎన్ని అటువంటి కేసులు ఉండొచ్చు? నో పాలు ఇచ్చేది ఇప్పుడు మనకు అక్కడ మనం ఆడికి మార్కెట్కి వెళ్ళినప్పుడు వాడు 10 లీటర్లు ఈ బర్రె మనకు 10 లీటర్లు ఇస్తుంది పొద్దుమాపు కలిపి అని చెప్తాడు. తీసుకొచ్చిన తర్వాత 2-3 లీటర్ల కంటే ఎక్కువ ఇయ్యేది అంటే పూటకి అంటే 6-7 లీటర్ల కంటే మొత్తం ఒక పర్ డేకి ఎక్కువ ఇయ్యేది. అటువంటి బర్రెలు ఒక 10 తీసుకొస్తే అందులో అట్లా 2-3 లీటర్లు ఇచ్చేటి ఎన్ని ఉంటాయి అంటారు? ఇప్పుడు ఈ లోకల్ బ్రీడ్ ఇక్కడ లోకల్ బ్రీడ్ అయితే ఏం కాదు. ఇంకా హర్యానా నుంచి అయితే ఇప్పుడు అందరు హర్యానాకే పడుతున్నారు. అదే బ్రీడ్ ఇప్పుడు అదే ముర్రాయి దాంట్లో కూడా 7 ఇచ్చే ఉన్నాయి. 150,000 160,000 అవసరం లేదు. 90,000 80,000 కూడా ఇచ్చేటివి ఉన్నాయి. 6 7 ఇచ్చేటివి ఉన్నాయి క్రాస్ బ్రీడ్ ముర్రా దాంట్లో. ఇప్పుడు మీరు ఈ బర్రెలన్నీ లోకల్ తీసుకొస్తారు? లోకల్ అంటే ఇప్పుడు మరీ లోకల్ కాదు, మరీ బ్రీడెడ్ కాదు. 80,000 90,000 ఎక్కడ తీసుకొస్తారు? ఈ లోకల్లో ఇంకా రైతుల కాడ అక్కడ. ఓకే, ఇక్కడ 30-40 కిలోమీటర్స్. నియర్ 30-40 కిలోమీటర్స్లో మీరు బర్రె కొనుకొచ్చుకొని వాటిని పెంచుస్తారు. అంటే 80,000 లోపే తీసుకొచ్చుకుంటారు. 80 నుంచి 1 lakh లోపు 1 lakh లోపు తెచ్చుకుంటారు. 1 lakh లోపు తెచ్చుకునే గేదెలే మీ దగ్గర 5-6 లీటర్లు పూటకి ఇస్తున్నాయి అన్నట్టు 3 months స్టార్టింగ్ అయితే గ్యారంటీ. మీరు అంత దూరం పంజాబ్ హర్యానా అవన్నీ వెళ్ళడం అనేది వేస్ట్. ఇప్పుడు ఇంకా అందరూ వెళ్తున్నారులే కానీ వేస్ట్. జర్నీలో ఏమైనా తెలియదు, ఊరికి లాస్ అవుతుంది. లక్షల లాస్. మళ్ళీ అక్కడ నుంచి దానాకి 1,00,000 అవి సెట్ అవ్వాలి. 2 months అవుతాయి. ఏదైనా మనం చేసే దాంట్లో 2 months అవుతుంది. ఈ 2 monthsలో నీకు మనీ ఇన్కమ్ కనపడదు. ఇంకా 2 months అయిపోయి నెక్స్ట్ బ్యాచ్ తెచ్చుకోవాలంటే డైరీ పెట్టి ఎందుకు వేస్ట్. దాని వల్ల నువ్వు 3 years ఇక్కడికి మన వచ్చిన తర్వాత అలా తగ్గ రీజన్ అయి ఉంటుంది. లేకపోతేనే లాస్ అవుతుంది. అబ్జర్వ్ చేసుకోవాలి. షెడ్లో పూటలు పూట వేయచ్చు. మళ్ళీ మెయింటెనెన్స్ అయితే మీ షెడ్డు చెప్తున్నాను. బర్రెలు అవసరం లేదు అవసరం అంటే ఇంకా వానలకి ఆడిపోదంటే ఇంకా బియ్యం చేయరు కాబట్టి బీఆర్ఎల్కి షెడ్ అవసరం. మనకు వేసుకుంటే పెంచుకోవచ్చు అంటారు. ఇప్పుడు షెడ్ ఒక్కొక్కరు 5-10 లక్షలు కూడా ఖర్చు పెట్టినారు షెడ్లు. అలాంటి వాళ్ళకైతే మీరు చెప్పేది ఏంటిదంటే షెడ్ లేకుండా కానీ మనం ఓపెన్ ప్లేస్లో పెంచవచ్చు అని మీరు ఎగ్జాంపుల్ చూపిస్తారు అంతే కదా? పెంచుకోవచ్చు. ఇప్పుడు 20 ఉన్నాయి, అందులో 25 20 ఎంతమంది చూసుకుంటారు? మీరు మీ నాన్న, వర్కర్స్ ఎవరు లేరు? ఇద్దరే మొత్తం చూసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ.